ఈరోజు మన చింతలపాలెం గ్రామంలో మన గ్రామ యువకులు నాయకులు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా ఇలాంటి నాటక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇలాంటి నాటకాలు కావచ్చు, సాంఘిక నాటకాలు కావచ్చు, పౌరాణిక నాటకాలు కావచ్చు, కేవలం ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సంస్కృతి రాబోయే రోజుల్లో దీన్ని వదలొద్దు. ఈ జనరేషన్ కాకపోతే వచ్చే జనరేషన్ పిల్లలు కూడా నేర్చుకొని ఈ సంస్కృతిని వదలకుండా మనం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, గత 3-4 రోజులుగా ఎంతో ప్రాక్టీస్ చేసి మీ అందరి మెప్పు కోసం స్టేజ్ మీద ఉన్నటువంటి కళాకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందుకని ఆహ్వానించేటువంటి స్టేజ్ మీద పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కావచ్చు, పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీ అందరి ముందుకు మీ గతంలో కూడా చెప్పడం జరిగింది, మేనేజర్లో కావచ్చు, అందుకంటే ముందు కావచ్చు, ఒక బలమైన వ్యక్తిగా, బలమైన శక్తిగా, బలమైన పార్టీలోంచి మీరు అదన్నా వస్తుందా అని చెప్పేసి బలగుద్ది చెప్పడం జరిగింది. దీనికి ఎక్కడ డోకా లేదు. తప్పనిసరిగా రాబోయేది మన ప్రభుత్వం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్, జగదీశన నాయకత్వం, జగదీశన నాయకత్వం, జగదీశన నాయకత్వం, మన సర్పంచ్ అన్న నాయకత్వం, సర్పంచ్ అన్న నాయకత్వం. అందరి దగ్గర